పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యమే ఆస్తి, ఆరోగ్యమే ఆనందం అనే నినాదంతో బీఆర్ఆర్ ఫౌండేషన్, సాయి కీర్తన్ రెడ్డి లెగసీ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాలు విజయవంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం, యాచారం, తుర్కేంజాల్, అలాగే అబ్దుల్లాపూర్మైట్ ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహించారు. మొత్తం 3 రోజుల్లో 2500 మందికి పైగా ప్రజలకు పాపులర్ హాస్పిటళ్లకు చెందిన ప్రత్యేక వైద్య బృందం ఉచితంగా స్పెషాలిటీ వైద్య సేవలు అందించి మందులను పంపిణీ చేశారు. సాధారణ జబ్బులకే కాకుండా న్యూరాలజీ, ఆర్థోపెడిక్, కంటి సమస్యలు, స్త్రీలు, చిన్నపిల్లల వైద్యం వంటి ఎన్నో సేవలు అందించారు. దీనికి తోడు సుగుణ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని 54 యూనిట్ల రక్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్యులకు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బూడిద రామ్రెడ్డి తెలియజేశారు. పాయనీర్ హాస్పిటల్, లష్కర్ హాస్పిటల్, సంగం బ్లడ్ బ్యాంక్, అట్లే సాధురాం కంటి ఆసుపత్రి, ఈ 4 హాస్పిటల్ డాక్టర్లకు మరి వాళ్ళ సిబ్బందికి 3 రోజులు నిరంతరాయంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటి కూడా మా బీఆర్ఆర్ ఫౌండేషన్ టీం మెంబర్లందరూ కూడా ప్రతిరోజు కావాల్సిన ఏర్పాటు చూసుకొని డాక్టర్లకు కానీ వచ్చే ప్రజలకు కానీ సౌకర్యాలు అందించడంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి సహకరించిన మా బీఆర్ఆర్ టీం ఫౌండేషన్ మెంబర్లందరూ కూడా నా యొక్క అభినందనలు మరియు హృదయపూర్వక నమస్కారాలు. అట్లే నిజంగా ఓన్లీ వైద్య శిబిరం అంటే ఒకటే కాకుండా ఇక్కడ జనరల్ మెడిసిన్, ఆప్థాల్మజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ ఇట్లా 5-6 విభాగాలుగా చూసిన వాళ్ళు కూడా ఇక్కడనే కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేసినాము. మరి నిజంగా ఈ మందులు, ఈ డాక్టర్లు, ఈ సిబ్బంది ఇదంతా కూడా మా అల్లుడు డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి దగ్గర ఉండి దాదాపు 15 రోజుల నుంచి రోజు పొద్దున సాయంత్రం డాక్టర్లతో మాట్లాడి ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి, ఎట్లా ఎంతమంది రావాలి, ఎంతమంది వస్తారని ఎక్స్పెక్టేషన్ చేసి ఫస్ట్ ఇబ్రాహీంపట్నం ఇట్లా మెయిన్ మండల్ సెంటర్లో పెడదామంటే లేదు మా మేము అట్లా కాదు, మీ ఊర్లో పెడదాం, ఫస్ట్ ఊర్లో పెడితే మనకు ఆ రష్ ఏంది, ఎంతమంది వస్తారో తెలుస్తుందని చెప్పి మా ఊర్లో పెట్టడం జరిగింది. మరి మా ఊర్లో పెట్టిన రోజే దాదాపుగా 400 ఓపీ మరియు రావడం జరిగింది. మరి అట్లయినా యాచారము, ఇబ్రాహీంపట్నము, ఈరోజు అబ్దుల్లాపూర్మెట్ మట్టు మరి దుర్గాంజల్లో దాదాపు మొత్తం కలిస్తే 2200 మంది ప్రజలు వాళ్ళు వైద్య శిబిరాల్లోకి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లో చూపించుకొని వాళ్ళు తగిన మందులు తీసుకోవడం జరిగింది. అట్లే ప్రత్యేకంగా కంటికి సంబంధించి కూడా దాదాపుగా 500-600 మంది చూపించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్లకు మందులు ఇవ్వడం జరిగింది. అట్లే ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని డేటా తీసుకొని వాళ్ళకు అద్దాలు కూడా మనమే ఏర్పాటు చేస్తాము. ఒక వారం తర్వాత వాళ్ళ నెంబర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఫోన్ చేసి ఇచ్చి ఏర్పాటు చేస్తుంది జరిగింది. మరి అట్లే ఎవరికైనా ఇంకా ఆపరేషన్ అవసరం ఉన్న వారికి కూడా సమాచారం ఇచ్చి అందరినీ ఒకసారి తీసుకుపోయి సాధురాం ఆసుపత్రిలో అంటే దాదాపు మొత్తం 100 ఆపరేషన్లు అయినట్టున్నాయి. కానీ ఒక్కసారి కాకుండా ఒక 3 దఫాల్లో తీసుకుపోయి వాళ్ళందరూ కూడా కంటికి సంబంధించిన ఆపరేషన్లు కూడా చేయించి మరి వాళ్ళ ఇంటి దగ్గర దింపి బాధ్యతలు మా బీఆర్ఆర్ ఫౌండేషన్ తీసుకుంటుంది. అట్లే ఆపరేషన్ అయినాక ఒక 1 మంత్ అంటే 4 టైమ్స్ 6 టైమ్స్ డ్రెస్సింగ్ కావాల్సి ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా షేరిగూడెం దగ్గర ఒక సెంటర్ మాట్లాడినాము. అక్కడ ఒక నర్సు ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు అక్కడ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సింగ్. అట్లే ఈ మధ్యకాలంలో వాళ్ళు వస్తా ఉంటే ఇంకోరైనా కొత్త వారికి ఏదైనా కంటి సమస్యలు వస్తే మరి డాక్టర్ మాధవరెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు చాలా అంటే కీన్ అబ్జర్వేషన్ చేసుకుంటూ చూస్తూ ఉన్నారు పేషెంట్లందరికీ. మరి ఇంకా మధ్యన కూడా ఎవరైనా వస్తే వాళ్ళు కూడా లిస్ట్ ఇస్తే వాళ్ళకు హాస్పిటల్ తీసుకుపోయి చూపించే బాధ్యత మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన డాక్టర్ వినయ్ ఏమంటుందంటే ఎట్లాగో మనము అంటే ఎవ్రీ మంత్ ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు అనుకున్నాం కదా. దానికి సంబంధించి రూరల్లో అంటే అర్బన్లో కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉన్నది. రూరల్లో ఖచ్చితంగా మనము ఎవ్రీ మంత్ థర్డ్ సండే ఖచ్చితంగా ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ మొత్తం హెల్త్ క్యాంప్ పెడదామని అంటుండ్రు. అట్లే పైన హాస్పిటల్ కూడా సహకరిస్తూ ఉంటారు. కాబట్టి
డాక్టర్లందరూ కూడా ప్రతి ఒక్కసారి మళ్ళొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి వచ్చిపోవడం కష్టం, 3 రోజులు వరుసకు వచ్చారు. అట్లే కాకుండా మళ్ళీ కూడా ప్రతి నెల వస్తామంటారు. మరి ప్రతి నెల కూడా ఏర్పాటు చేసే బాధ్యత మీది, మాది. ప్రజలకు తగు వైద్య సేవలు అందించే బాధ్యత మీరని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా బీఆర్ఆర్ ఫౌండేషన్ మెంబర్లందరికీ ఈ సహకరించిన, ముఖ్యంగా ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేసిరో దాదాపుగా 150 మంది ఉన్నట్టు మొత్తము బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా రక్తదానం అంటే ఒక నలుగురికి ప్రాణం పోసినట్టు లెక్క. మనకు డబ్బులు ఉండే జేబులో ఏమైనా మందులు కొనుక్కోవచ్చు, ఇంకేమైనా కొనుక్కోవచ్చు, కానీ రక్తం అనేది అప్పటికప్పుడు దొరికేది కాదు. కాబట్టి ఒక రక్తదాన శిబిరంలో ఇంతమంది రక్తం ఇవ్వడం అనేది నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా ముఖ్యం మనిషికి, ప్రాణానికి. మరి అట్లే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఇందాక రంగారెడ్డి సార్ చెప్పిండు. మనకు ఎంత సంపాదించినాం, ఎంత చేసినామని కాదు, ఎంత సంపాదించినా ఆరోగ్యం ముఖ్యం. ఏ పని చేయాలన్నా మనం హెల్త్గా ఫిట్గా ఉండాలి. కాబట్టి మనందరం కూడా సమాజంలో ఒక సందేశం ఏమి ఇవ్వాలంటే, ఎవరైనా సరే ఫస్ట్ కావాల్సిన మనిషికి ఫిట్నెస్, హెల్త్, ఈ రెండు మంచిగా ఉంటేనే మనిషి ఏదైనా చదువుకోగలుగుతాడు, వ్యాపారం చేయగలుగుతాడు, ఇంకేమో చేయగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మరి మంచి ఆహారపు అలవాట్లు చేసుకొని, ఆహారమే అవసరం అన్నారు. అందుకని మంచి ఆహారము మనం తీసుకుంటే మనం హెల్త్గా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం తీసుకొని, మంచిగా వ్యాయామం చేసుకుంటా, మంచిగా పౌష్టికారం తీసుకొని హెల్త్గా ఫిట్గా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రతి నెల కూడా ఏదైతే మనం హెల్త్ క్యాంప్ అనుకుంటామో దాన్ని ముందే డిసైడ్ చేస్తాము, వాట్సాప్ గ్రూప్లో పెడతాము. ఖచ్చితంగా ఆ గ్రామస్తులు మరి మిగతా ఫౌండేషన్ మెంబర్లు అందరూ కూడా తమ బాధ్యతగా అనుకుని సమాజానికి ఒక సమాజ సేవ మన లక్ష్యం అని ముందుకు పోతున్న బీఆర్ఆర్ ఫౌండేషన్ కు ప్రతి ఒక్కరు కూడా టీం మెంబర్ అందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తారని తెలియజేస్తూ, ఇప్పుడు డాక్టర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఫౌండేషన్ టీం మెంబర్లు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డాక్టర్కి ఒక మెమెంటో, ఒక షాల్వాతో సత్కరిస్తారని చెప్పి తెలియజేస్తాను. భాస్కర్ సార్ ఆ బాధ్యత తీసుకుంటారు.